చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున ఒకల్తా పుచ్చుకొని మాట్లాడే అనేక మంది సైడ్ యాక్టర్లు, వీళ్ళందరూ ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో, రాయలసీమ ఉందన్న ప్రేమతో రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగు జాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి వీలు కొట్టుకోవడం కోసం ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు 790, 750 ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా. ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు, ఒంగోలు, అట్లాగే చెన్నై, పరోక్షంగా కోస్తాంధ్ర, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటున్న ఉద్దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదిక రండి చూడండి. ఊరికే కూర్చొని ఆఖరికి చిలక పలుకులు పలకడం కాదు, లేకపోతే ఏనాడు నీళ్ల గురించి ఆలోచించని, రైతు గురించి ఆలోచించని చంద్రబాబు నాయుడిని అపర భగీరథుని కీర్తించడం కాదు. అసలు భగీరథుడు అంటే ఎట్లా ఉంటాడు, భగీరథ ప్రయత్నం అంటే ఏంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి గారిని చూసి నేర్చుకోవాలా. ఇక రమ్మ అడుగుతా ఉన్నాను నేను, మీ కళ్ళు తెరుచుకుంటా ఇప్పటికైనా సరే. ఇదేదో ఒక ప్రాంతానికి లేక ఒక అధిక జీవజాలానికి, జీవితాలకు సంబంధించిన సమస్య ఇది. ఈ సమస్యలో నేను రేవంత్ రెడ్డి గారిని అసలు మాట్లాడాలనుకుంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు లేక మీ గురువు గారు ఇంతవరకు ఏం మాట్లాడలే. దయచేసి మీరు చెప్పిన మాట ఎండార్స్ చేయిస్తారా లేక దాన్ని కండెమ్ చేయిస్తారో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే బాబు గారు, మీరు ఆ రోజున ఓటుకు నోటు కేసుకు చూసే ఈ రోజున ఈ కార్యక్రమానికి తలొగ్గారని ప్రజాభిప్రాయం ఈరోజు కనిపిస్తూ ఉంది. మీరు వచ్చి మాట్లాడాలా, మాట్లాడటమే కాదు రాయలసీమ ప్రజల ముందు మీ మంత్రివర్గం మొత్తం, మీ పార్టీ మొత్తం లెంపలేసుకొని అత్యంత గొప్ప ప్రాజెక్ట్ ఇది, దీన్ని తిరిగి కట్టడానికి నేను ముందుకు పోవడానికి సిగ్గుపడతా ఉన్నాను, క్షమించండి అని చెప్పి తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలి, పూర్తి చేయాలి. పెద్ద పని ఏం లేదు, 80% పైగా పని పూర్తి అయిపోయింది. ఆ పంపింగ్ మిషన్లు కావాలి, గడ్డ మాత్రం పీకేయాలి, అంతే. 1/2 కిలోమీటర్ ఎంతో ఉంటుంది అంతే, ఇక్కడ ఏం లేదు. ఈ సందర్భంగా నేను అందుకొట్టుకుని వాళ్ళని కూడా నాకరికి నిజంగా వాళ్ళని నేను గౌరవించుకుంటా ఉన్నా. వాళ్ళ భూములు పోయి అన్నీ పోయిన తర్వాత కూడా రాయలసీమ కోసం వాళ్ళు చేసిన త్యాగమైన మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. కనుక చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పటికీ రాయలసీమకు ద్రోహిగానే ఉంటారు.